హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే లిక్కర్కి సంబంధించి ఎన్ని ఘోరాలు ఎన్ని దారుణాలు చూసామో మనందరికీ తెలుసు. ఏవేవో విచిత్రమైన బ్రాండ్లు, ఏవేవో కల్తీ మందులు, అది రోడ్ సైడ్ కూడా అమ్మే విధంగా చాలా అంటే చాలా కల్తీ మందులు కూడా అటు ఆంధ్రప్రదేశ్లో చూసాము. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ గురించి, దానికి సంబంధించిన ఇటు మందు గురించి గత ప్రభుత్వంలో ఉన్న ఏవైతే మెయిన్ థింగ్స్ ఉంటాయో వాళ్ళకి సంబంధించిన విధానాలు అన్నిటినీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రజెంట్ మద్యానికి సంబంధించి కొత్త పాలసీలు, కొత్త రూల్స్ అనేటివి అయితే తీసుకురాబోతున్నాయి. అయితే ఇవన్నిటికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి వీటన్నిటిని అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే దసరా టైంలో చాలా మట్టుకి మద్యం ఎక్కువగా అందరూ తాగుతూ ఉంటారు, అటు దసరా పండుగ చేసుకుంటూ. అలా అప్పట్లో కూడా ఎక్కువ వస్తుందనే క్రమంలో 1 నుంచి అయితే ఇది రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంకో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ కొత్త ఆర్డినెన్స్ను తీసుకువస్తున్నాం. వైసీపీ హయాంలో మద్యం విక్రయించిన ప్రభుత్వమే చేపట్టి ఎక్సైజ్ చట్టాన్ని సమర్పిస్తున్నాం. అదేవిధంగా అంటే కొత్తగా ఎక్సైజ్ చట్టాన్ని ఒకటి వాళ్ళంతట వాళ్ళు, ఇంకోటి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయితే తీసుకురాబోతుంది. అయితే ఈ విధానానికి మారుస్తూ ప్రభుత్వం రీటైల్ లిక్కర్ షాప్స్ అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతుంది. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కాకుండా ప్రైవేట్గా ఉన్న వాళ్ళకైతే ఇవ్వబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ హయాంలో వరకు అమలైన పాత విధానాల మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో లిక్కర్ విగ్రహాలకు సంబంధించి వాటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో వాళ్ళు భాగంగానే ఉంటారు. ఇప్పుడు ఈ కొత్తగా ఎవరైతే వస్తుందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరెవరైతే ఉండేనో వాళ్ళందరికీ సంబంధించి అయితే కొత్తగా వాళ్ళకంటూ కొత్త రూల్స్ అయితే ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అయితే ఆ ఏపీ రాష్ట్రంలో రానుంది. ఇక అదే క్రమంలో ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్గా చూసుకుంటే 3396 లిక్కర్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ పరంగా చూసుకుంటే మద్యానికి సంబంధించి నాణ్యమైన మద్యాన్ని తీసుకొస్తామని, అంటే గత ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్స్ వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి వాటన్నిటికి సంబంధించి అన్నీ చూసుకొని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొస్తామంటూ అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది.